ఒకరోజు మన చిట్టి తోటలో ఆనందంగా ఆడుకుంటూ ఉండేది. అప్పుడే ఒక అందమైన మాయ సీతాకోకచిలుక వచ్చింది. వావ్! ఎంత అందంగా ఉంది. ఆ సీతాకోకచిలుక ఎగిరిపోతూ చిట్టిని అడవివైపు తీసుకెళ్ళింది. కొంతసేపటికి ఒక మాయ గార్డెన్ కనిపించింది. అక్కడ పూలు మాట్లాడుతున్నాయి. పూలు నీళ్లు లేక బాధపడుతున్నాయి. చిట్టి వెంటనే నీళ్లు పోసింది. అప్పుడు పూలు మళ్ళీ సంతోషంగా మారాయి. ఆ సీతాకోకచిలుక చిట్టికి ధన్యవాదాలు చెప్పింది. చిట్టి ఆనందంగా ఇంటికి వెళ్ళింది. మరిన్ని చిట్టి కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.